విత్ రీఫండ్స్ పార్ట్ 2. రీఫండ్స్ అండర్ జిఎస్టీలో మనం పార్ట్ 2 చూస్తున్నాం. ఒకసారి మ్, ఒకసారి రివైజ్ చేసుకుంటే అసలు రీఫండ్స్ అండర్ జిఎస్టీ ఏం చెప్తుందంటే, జిఎస్టీ ఏదైతే మనం పే చేస్తున్నామో దాన్ని రీఫండ్ కింద మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని దీని యొక్క కోర్ కాన్సెప్ట్. ఓకే, రైట్. ఒకసారి మనం ఇది చూడు. రీఫండ్ ఇన్ కేస్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆన్ పేమెంట్ ఆఫ్ ఐజిఎస్టీ. అండర్స్టాండింగ్ హౌ రీఫండ్ ఆఫ్ ఐజిఎస్టీ వర్క్స్ ఇన్ కేస్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆన్ పేమెంట్ ఆఫ్ ఐజిఎస్టీ. ఒకవేళ ఐజిఎస్టీ పే చేస్తే అక్కడ రీఫండ్ ఎలా క్లెయిమ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం పర్చేజ్ చేసుకున్నాం 50,000 మీద 9,000 రూపీస్ జిఎస్టీ పే చేసావు. ఓకే, సో ఇన్పుట్ ట్యాక్స్ ఎంత పే చేసావు నువ్వు? 9,000. ఓకే, ఎక్స్పోర్ట్స్ 1,00,000 ఎక్స్పోర్ట్ చేసాం, దాని మీద 18% ఎంత? 18,000 జిఎస్టీ ఐజిఎస్టీ పే చేసాం. సో ఇప్పుడు అవుట్పుట్ ట్యాక్స్ నువ్వు ఎంత కడతావు గవర్నమెంట్కి అంటే 18,000 నువ్వు కట్టాలి యాక్చువల్గా. బట్ నీ ఐటీసీ ఎంత ఉందో ఆల్రెడీ? ఐటీసీ 9,000 ఉంది కాబట్టి దాన్ని తీసేను, మిగిలింది ఇంకా 9,000 గవర్నమెంట్ పే చేయాలి. ఓకే, సో ఇన్పుట్ మీద నేను 9,000 పే చేశాను, అవుట్పుట్ మీద 9,000 పే చేశాను. టోటల్ నేను పే చేసింది ఎంత? 18,000. బర్డెన్ షుడ్ బి, మనం ఇంకొకరికి ఈ బర్డెన్ని ట్రాన్స్ఫర్ చేయలేదు. ఓకే, మనమే పే చేసాం కాబట్టి. ఫర్ ప్రమోటింగ్ ఎక్స్పోర్ట్ గవర్నమెంట్ వాంట్స్ టు కీప్ ద జీరో ట్యాక్స్. మనం ఇదేం చేసాము? వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసాము. సో ఎక్స్పోర్ట్స్ మీద జీరో రేటెడ్ సప్లైస్ నువ్వు ఎక్స్పోర్ట్ చేసావు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఎంటైర్ 18,000ని నువ్వు రీఫండ్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. రీఫండ్ ఆఫ్ టోటల్ ట్యాక్స్ పెయిడ్ ఐజిఎస్టీ పేబుల్ ఆన్ అవుట్వర్డ్ సప్లై. రైట్. ఇప్పుడు రీఫండ్ ఆఫ్ ఐజిఎస్టీ ఆన్ జీరో రేటెడ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ ఎలా చేస్తాం, సర్వీసెస్కి అయితే ఎలా చేస్తాం అన్నది చూడు. ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ నువ్వు సెపరేట్ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు ఫైల్ ఏ సెపరేట్ రీఫండ్ అప్లికేషన్. మరి ఏం కావాలి అడిగి అంటే, జస్ట్ షిప్పింగ్ బిల్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ షాల్ బి కన్సిడర్డ్ యాజ్ ద రీఫండ్ అప్లికేషన్. నువ్వు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏమి ఇష్యూ చేస్తావు? షిప్పింగ్ బిల్ కానీ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ కానీ ఇష్యూ చేస్తావు కదా, అదే ఆ రీఫండ్కి అప్లికేషన్ కింద సరిపోతుంది. బట్ ఒక కేసులో మళ్ళీ నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏ కేసులు అంటే, అప్వర్డ్ రివిజన్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ ఆఫ్టర్ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత నీ గూడ్స్ యొక్క ప్రైస్ని నువ్వేం చేసావు? ఇంక్రీజ్ చేసావు. సో ఎక్స్పోర్టర్ మే ఫైల్ అప్లికేషన్ ఫర్ రీఫండ్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఎడిషనల్ ఐజిఎస్టీ పెయిడ్ ఇన్ ఫార్మ్ RFD01. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటి? ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ సప్లై టు ఎస్సీజెడ్ యూనిట్ ఆర్ డెవలపర్. ఈసారి ఏం చేస్తున్నాం అంటే సర్వీసెస్, ఈసారి గూడ్స్ కాదు, ఈసారి ఏం చేస్తున్నాం అంటే సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకే, అప్పుడు ఏం చేయమని చెప్తున్నాడు? సర్వీసెస్ని కనుక ఎక్స్పోర్ట్ చేస్తే యూ హ్యావ్ టు ఫైల్ ద రీఫండ్ అప్లికేషన్ ఇన్ ఫార్మ్ GST RFD01. దాంతోపాటు కొన్ని డాక్యుమెంట్స్, ఎడిషనల్ డాక్యుమెంట్స్ అనేవి కావాలి. ఏంటా ఎడిషనల్ డాక్యుమెంట్స్? స్టేట్మెంట్ కంటైనింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఇన్వాయిస్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ ఇన్వాయిసెస్ అండ్ దాంతోపాటు బీఆర్సీ అండ్ ఎఫ్ఐఆర్సీ కూడా, ఏది ఒకటి బీఆర్సీ ఆర్ ఎఫ్ఐఆర్సీ ఏదో ఒకటి నువ్వు సబ్మిట్ చేయాలి. బీఆర్సీ అంటే ఏంటి? బ్యాంక్ రికవరీ సర్టిఫికేట్ ఆర్ ఫారిన్ ఇన్వర్డ్ రెమిటెన్స్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్. ఇవి మనం సబ్మిట్ చేయాలి. ఇప్పుడు దీని మీద ఒక క్వశ్చన్ ఏముందంటే, క్వశ్చన్ ఎలా అడుగుతాడు? ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ చేసో ఇప్పుడు రీఫండ్కి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అంటాడు. రీఫండ్ చేసినప్పుడు సెపరేట్ అప్లికేషన్ ఏం అక్కర్లేదు, షిప్పింగ్ బిల్లు ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ సరిపోతుంది. లేదు, ఈసారి ఏమంటాడంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ చేసో ఇప్పుడు అప్లికేషన్ ఏం పెట్టుకోవాలంటే ఏంటి? ఫస్ట్ RFD01లో నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలి, దాంతోపాటు బీఆర్సీ ఆర్ ఎఫ్ఐఆర్సీ నువ్వు సబ్మిట్ చేయాలి, అండ్ ఇన్వాయిస్ నెంబరు, ఇన్వాయిస్ యొక్క డేటు, ఈ డీటెయిల్స్ కూడా నువ్వు సబ్మిట్ చేయాలి అని చెప్తాం. దీని మీద స్టడీ మెటీరియల్ క్వశ్చన్ ఉంది, చూద్దాం. ఇది స్టడీ మెటీరియల్ క్వశ్చన్. చూద్దాం ఒకసారి క్వశ్చన్ ఏం చెప్తున్నాడు. ఇన్ కేస్ ఆఫ్ రీఫండ్ అండర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ వెదర్ బీఆర్సీ ఆర్ ఎఫ్ఐఆర్సీ ఈజ్ నెససరీ ఫర్ గ్రాంటింగ్ రీఫండ్. అసలు ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్లో నువ్వు ఏ డాక్యుమెంట్స్ అక్కర్లేదు. డాక్యుమెంట్స్ ఎప్పుడు కావాలి? నువ్వు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత రివిజన్ ఆఫ్ ప్రైస్ అనేది జరిగితే అప్పుడు నువ్వు RFD01లో అప్లికేషన్ పెట్టుకోవాలి. మళ్ళీ అంతే కదా, నార్మల్గా అయితే అక్కర్లేదు కదా, అదే చెప్తున్నాడు చూడు. ఇన్ కేస్ ఆఫ్ రీఫండ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ద రీఫండ్ రూల్స్ do not prescribe BRC or FIRC as a necessary document for filing refund claim. కానీ ఎప్పుడు కావాలి అవి? ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అయితే అవి కావాలి. బీఆర్సీ ఆర్ ఎఫ్ఐఆర్సీ ఇస్ రిక్వైర్డ్ ఫర్ సబ్మిటింగ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ ఫర్ రీఫండ్. రైట్. దీనికి
రిలేటెడ్ గానీ ఇంకొక డిస్కషన్ ఉంటది. థియరీ డిస్కషన్ చూద్దాం. ఎక్కడది? రికవరీ ఆఫ్ రీఫండ్స్ అని ఉంటది చూడు. రికవరీ ఆఫ్ రీఫండ్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసాం? గూడ్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేసాం, రైట్? ఎక్స్‌పోర్ట్ చేసి, ఈ ఎక్స్‌పోర్ట్ చేసిన వాటి మీద నువ్వేం చేసుకున్నావు? రీఫండ్ తీసుకున్నావు. ఇప్పుడు వీడేమంటున్నాడు, ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ చేసిన వాల్యూ ఎంత? 1,00,000 అనుకో. ఈ 1,00,000 డబ్బులు ఇండియాకి రావాలి కదా! ఇండియాకి రిసీవ్ చేసుకోవాలి కదా ఇండియాలో. ఒకవేళ రిసీవ్ చేసుకోకపోతే ఈ 1,00,000ని అప్పుడు ఏమంటున్నావు? బాబు నువ్వు ఎక్స్‌పోర్ట్ చేశానన్నావు. ఎక్స్‌పోర్ట్ చేశాను 1,00,000 వర్త్, ఆ 1,00,000 రూపీస్ మనకి ఇండియాలోకి కరెన్సీ వస్తది. సో, ఇక్కడ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి అన్నావు. బట్ అది చెప్పి నువ్వు మా దగ్గర ఏం చేసుకున్నావు? రీఫండ్ తీసేసుకున్నావు. బట్ నువ్వు ఈ 1,00,000 రూపీస్‌ని ఇండియాలోకి తీసుకురాలేదు ఇంకాని. సో, దానికి వితిన్ దిస్ మచ్ ప్రిస్క్రైబ్డ్ టైం ఏం చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు ఈ ప్రిస్క్రైబ్డ్ టైము? ఆర్‌బీఐ చెప్తదనమాట. ఈ పర్టికులర్ టైం లోపల నువ్వు ఏదైతే ఎక్స్‌పోర్ట్ చేసావో అది రియలైజ్ అవ్వాలి. అవ్వకపోతే నీకు ఎర్లియర్ ఇచ్చిన రీఫండ్‌ని మేము క్యాన్సిల్ చేస్తాం. దాని మీద వడ్డీతో సహా కట్టుమాకు ఉంటది. సో, అదే ఇప్పుడు చదువుతున్నాం. రికవరీ ఆఫ్ రీఫండ్ అనేది. ఓకేనా? ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ రిసీవ్డ్ రీఫండ్ యాజ్ అబోవ్ ఆన్ ఎక్స్‌పోర్ట్ ఆఫ్ గూడ్స్, రీఫండ్ తీసేసుకున్నారు బట్ కుడ్ నాట్ రియలైజ్ ద ఎక్స్‌పోర్ట్ ప్రొసీడ్స్ విత్ ఇన్ ద పీరియడ్ అలౌడ్ అండర్ ఫెమా ఇంక్లూడింగ్ ద పీరియడ్ ఎక్స్టెండ్ బై ఆర్బీఐ. సారీ. ఫెమా అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం చెప్పిన దాంట్లో విత్ ఇన్ దట్ అలౌడ్ పీరియడ్లో నువ్వు రియలైజ్ అవ్వాలి. నువ్వు రియలైజ్ అవ్వలేదు అండ్ ఈవెన్ ఆర్బీఐ ఎక్స్టెండ్ చేసిన టైం లిమిట్ కూడా అయిపోయింది. దెన్ హీ షాల్ డిపాజిట్ రీఫండ్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ 18% per annum విత్ ఇన్ 30 days ఆఫ్ ఎక్స్పైరీ ఆఫ్ సచ్ పీరియడ్. ఇప్పుడు మనకి ఏం చెప్తుంది ఫెమావర్డ్ సమ్ ఎక్స్ డేస్ వరకు నీకు టైం లిమిట్ ఉంది అని చెప్పాడు. ఈ ఎక్స్ డేస్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 30 డేస్లో నువ్వేం చేయాలి? గవర్నమెంట్కి నువ్వు తీసుకున్న రీఫండ్ని విత్ ఇంట్రెస్ట్ 18% నువ్వు పే చేయాలి. రైట్. రైట్. నెక్స్ట్ ఏంటంట, ఈ ఒక్కొక్కసారి ఏం చేస్తుందట, ఆర్బీఐ రైట్ ఆఫ్ చేసేస్తుందట. ఆర్బీఐ రైట్ ఆఫ్ రిక్వైర్మెంట్ టు రియలైజ్ ద ఎక్స్పోర్ట్ ప్రొసీడ్స్ నో నీడ్ టు డిపాజిట్ బ్యాక్ ద రీఫండ్. ఒకవేళ ఆర్బీఐ కనుక ఈ కండిషన్ ఏంటి ఇలాగా రియలైజ్ చేయాల్సింది రైట్ ఆఫ్ చేస్తుంది అనుకో, దెన్ నో నీడ్ టు డిపాజిట్ బ్యాక్. ఇంకొకసారి ఏమవుద్దంటే, ఇఫ్ ఎక్స్పోర్ట్ ప్రొసీడ్స్ ఆర్ రియలైజ్డ్ విత్ ఇన్ ద పీరియడ్ యాజ్ ఎక్స్టెండ్ బై ఆర్బీఐ చెప్పిన ఎక్స్టెండెడ్ పీరియడ్ లోపల నువ్వు మనీ రియలైజ్ చేసావు అండ్ సచ్ పర్సన్ ప్రూవ్స్ ద రియలైజేషన్ విత్ ఇన్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రియలైజేషన్. ఆ సచ్ పర్సన్ ఏం చేశారట, ప్రూవ్స్ ద రియలైజేషన్ విత్ ఇన్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రియలైజేషన్, దెన్ అమౌంట్ ఆఫ్ రీఫండ్ రికవర్డ్ షాల్ బీ రీఫండెడ్ బ్యాక్ టు సచ్ పర్సన్. ఇప్పుడు ఆర్బీ ఎక్స్టెండ్ చేసిన టైం పీరియడ్ లోపల నువ్వు రియలైజ్ చేసుకున్నావు. రియలైజ్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ 3 monthsలో నువ్వేం చేయాలి? గవర్నమెంట్కి ప్రూవ్ చేయాలి దట్ ద అమౌంట్ రికవర్డ్ షాల్ బి ఏదైతే నాకు రావాల్సిందో అది నేను రికవర్ చేసుకున్నాను అని చెప్పి నువ్వు విత్ ఇన్ 3 monthsలో రికవర్ చేసుకున్న విత్ ఇన్ 3 monthsలో నువ్వు ప్రూవ్ చేయగలిగితే నువ్వు ఎర్లియర్ ఏదైతే రీఫండ్ విత్ ఇన్ ద టైం రిసీవ్ చేసుకోలేదని గవర్నమెంట్ పే చేసావు, ఆ రిఫండ్ని నువ్వు మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. దెన్ ద అమౌంట్ ఆఫ్ రీఫండ్ రికవర్డ్ షాల్ బి రీఫండెడ్ బ్యాక్ టు సచ్ పర్సన్. ఇంకేం లేదు, జస్ట్ థియరీ అంతే. దీని తర్వాత ఒక స్పెషల్ కేసెస్ 2 ఉన్నాయి. ఆ 2 అయిపోతే మనం నెక్స్ట్ ప్రాబ్లమాటిక్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఐ థింక్ అది ఆల్రెడీ కవర్ చేసేసాం కదా. చేసామా చేయలేదా నాకు గుర్తులేదు. నెక్స్ట్ చూడు, రీఫండ్ టు క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ అండ్ నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్. Casual taxable person and non-resident taxable person is required to deposit tax in advance while applying for registration, which gets credited to their electronic cash ledger. Hence, if there is any balance left in electronic cash ledger after making payment of tax liability, refund for the same can be claimed in the last return filed by him. సో ఇక్కడ మనకి ఏమర్థమైంది? సింపుల్ రా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ అంటే ఎవరు అంటే, వాళ్ళకి మన స్టేట్లో ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ ఫ్రమ్ బీహార్. వాళ్ళు బీహార్ నుంచి హైదరాబాద్కి వచ్చి వాళ్ళు ఏదో సేల్ చేసుకుందాం అనుకున్నారు ఎగ్జిబిషన్లో. సో హైదరాబాద్లో వాళ్ళకి ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ రిజిస్టర్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ లేదు కదా.
సో వీళ్ళు ఏం చేశారంటే ఎగ్జిబిషన్లో సేల్ చేసుకుని వెళ్ళిపోతారు మళ్ళీ తిరిగి. వాళ్ళకి ఇక్కడ ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు కదా, రిజిస్టర్డ్ ప్లేస్ అక్కర్లేదు వీళ్ళకి. సో అలాగే అంటే ఒక స్టేట్లో వాళ్ళకి రిజిస్టర్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ లేకపోతే వాళ్ళని, అలాగే నాన్ రెసిడెంట్ అంటే ఏంటి, వీడు వేరే కంట్రీ వాడు, ఆడు ఇండియాలోకి ఒక బిజినెస్ చేసుకుని వెళ్ళిపోతాడు మళ్ళీ. సో వీళ్ళని కూడా నాన్ రెసిడెంట్ ఏమో నాన్ రెసిడెంట్, అదే అసలు ఇండియాలోనే వాడు కాదు రాడు, వాడు నాన్ రెసిడెంట్ కదా, అందుకే నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటాం. క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ ఏంటంటే మన స్టేట్లో వాడికి రిజిస్టర్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ లేదు, అని క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్ అంటాం. వీళ్ళిద్దరు కూడా అడ్వాన్స్గానే వాళ్ళ బిజినెస్ ఎంత చేస్తారో ముందే ఎస్టిమేట్ చేసుకుని ఆ ట్యాక్స్ ముందుగానే గవర్నమెంట్ పే చేయాలి. పే చేసేసిన తర్వాత వాళ్ళ యాక్చువల్ ట్యాక్స్ లయబిలిటీ కట్టిన దానికన్నా తక్కువ ఉంటే అప్పుడు రిమైనింగ్ బ్యాలెన్స్ వాళ్ళని రీఫండ్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు కదా, అదే రీఫండ్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అది ఎప్పుడు చేసుకోవచ్చు అంటే దానికి రెండు కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాడు యాజ్ టు ఫైల్ ఆల్ ద రిటర్న్స్ రిక్వైర్డ్ అండర్ సెక్షన్ 39. రిటర్న్స్ అన్నీ ప్రాపర్గా ఫైల్ చేయాలి, ఫస్ట్ పాయింట్ అది. ఆల్ రిటర్న్స్ అనేవి ఫైల్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఆడికి ఏంటంటే ట్యాక్స్ పేయబుల్ అనేది ఏది ఉండకూడదు. ఒకవేళ ట్యాక్స్ పేయబుల్ అని ఉంటే అది ఈ ఎక్సెస్ బ్యాలెన్స్ని ఆ ట్యాక్స్ పేయబుల్కి అగెనిస్ట్గా మనం అడ్జస్ట్ చేసేస్తాం. ఆఫ్టర్ అడ్జస్టింగ్ ద ట్యాక్స్ పేయబుల్ బై ద అప్లికెంట్ దెన్ ద రిమైనింగ్ బ్యాలెన్స్ కెన్ బి క్లెయిమ్డ్. అర్థమైంది కదా, ఇంతే. దీని మీద మనకి ఒక స్టడీ మెటీరియల్లో క్వశ్చన్ ఉంది, ఐ థింక్ టీవైకే 2, క్వశ్చన్ నెంబర్ 2 అది చూద్దాం. సో ఇది మనకి స్టడీ మెటీరియల్ నుంచి సెకండ్ క్వశ్చన్. ఏం చెప్తున్నాను ఇక్కడ చూడు. Discuss the provisions relating to refund of the amount of advance tax deposited by a casual taxable person under section 27(2). అడ్వాన్స్ ట్యాక్స్ విషయంలో క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ దగ్గర ఏం చేస్తావు, ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి, అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసేయాలి. రిమైనింగ్ బ్యాలెన్స్ వాళ్ళు పట్టుకెళ్ళచ్చు అంటే ఏదైతే ఎక్సెస్ బ్యాలెన్స్ ఉంటుందో అది క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు దెర్ ఆర్ టూ కండిషన్స్. ఒకటి, ఈ హ్యాస్ టు ఫర్నిష్ ఆల్ ద రిటర్న్స్ రిక్వైర్డ్ అండర్ సెక్షన్ 39. ఆ రిటర్న్స్ అన్ని ఫైల్ చేసి ఉండాలి. నెక్స్ట్, ఆఫ్టర్ అడ్జస్టింగ్ ద ట్యాక్స్ పేయబుల్ బై ద అప్లికెంట్ అవుట్ ఆఫ్ ద అడ్వాన్స్ ట్యాక్స్ డిపాజిటెడ్. ఆ అడ్వాన్స్ ట్యాక్స్ ఏదైతే డిపాజిట్ చేశాడో దానికి అగెనిస్ట్గా మొత్తం పే చేయాల్సిన అన్ని ట్యాక్సెస్ని అడ్జస్ట్ చేసేస్తాం. ఆ తర్వాత షాల్ బి క్లెయిమ్డ్, ఎప్పుడు క్లెయిమ్ చేసుకుంటాడు, ఆన్ ద లాస్ట్ రిటర్న్ రిక్వైర్డ్ టు బి ఫర్నిష్డ్ బై హిమ్. అటు ఫైనల్ లాస్ట్ రిటర్న్ ఎప్పుడైతే ఫైల్ చేస్తాడో అప్పుడు హీ కెన్ క్లెయిమ్. ఓకే, రైట్, దట్స్ ఇట్. ఇప్పుడు దాకా నువ్వు రీఫండ్ ఎవరికి చూసావు, క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్కి, నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ చూసావు కదా. నెక్స్ట్ ఏంటంటే ఈసారి రీఫండ్ టు యూఎన్ బాడీస్, ఎంబసీస్, క్యాంటీన్, స్టోర్ డిపార్ట్మెంట్స్. యూఎన్ బాడీస్కి, ఎంబసీస్కి 100% రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ ఈ క్యాంటీన్, స్టోర్ డిపార్ట్మెంట్ వాళ్ళు 50% మాత్రమే క్లెయిమ్ చేసుకోగలరు. ఓకే, లెట్ us see. Following entities can claim refund of tax paid on their inward supplies within 2 years from the last date of quarter in which supplies were received. ఎప్పుడు చేసుకోవచ్చట, విత్ ఇన్ 2 ఇయర్స్, 2 ఇయర్స్ లోపలనే క్లెయిమ్ చేసుకోగలడు. ఫ్రమ్ విత్ ఇన్ 2 ఇయర్స్ ఫ్రమ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ద క్వార్టర్ ఇన్ విచ్ సప్లైస్ వర్ రిసీవ్డ్. ఎవరెవరు, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ స్పెసిఫైడ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ డబ్ల్యూహెచ్ఓ, యునిసెఫ్, ఫారెన్ డిప్లొమాటిక్ మిషన్, డిప్లొమాటిక్ ఏజెంట్స్ ఆర్ కెరీర్ కన్సులర్ ఆఫీసర్స్ అంటే ఎవరు, ఎంబసీస్. క్యాంటీన్, స్టోర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు under Ministry of Defense entitled only 50% of refund of the tax paid on its inward supplies. Conditions for refund ఏంటి, వాడి దగ్గర ప్రాపర్ ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఉండాలి అండ్ దే హ్యావ్ టు పర్చేస్ ఫ్రమ్ రిజిస్టర్డ్ పర్సన్. ఇన్వర్డ్ సప్లైస్ మస్ట్ బీ హ్యావ్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ రిజిస్టర్డ్ పర్సన్. నేమ్ అండ్ జిఎస్టిఎన్ ఆర్ యుఏఎన్ ఆఫ్ ద అప్లికెంట్ షుడ్ బి, అప్లికెంట్ సంబంధించిన డీటెయిల్స్ ఆ ట్యాక్స్ ఇన్వాయిస్లో మెన్షన్ చేసి ఉండాలి. విత్ దిస్ మనకి స్పెషల్ కేసెస్ కూడా అయిపోయినట్టే. ఇంకొకటి ఏంటి, రీఫండ్ ఆఫ్ ట్యాక్స్ పేడ్ ఇన్ ద రాంగ్ హెడ్. రాంగ్ హెడ్లో ట్యాక్స్ పే చేస్తే ఇంట్రెస్ట్ అనేది ఉండదు, బట్ ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇఫ్ ఏ పర్సన్ హ్యాస్ పేడ్ సిజిఎస్టీ ఆర్ ఎస్జిఎస్టీ ఆన్ ఏ ట్రాన్సాక్షన్ కన్సిడరింగ్ ఇట్ ఈస్ ఇంట్రా-స్టేట్ సప్లై బట్ సబ్సిక్వెంట్లీ సచ్ ట్రాన్సాక్షన్ ఈజ్ హెల్డ్ టు బి ఇంటర్-స్టేట్ సప్లై ఆర్ వైస్ వెర్సా, దెన్ సచ్ పర్సన్ కెన్ క్లెయిమ్ రీఫండ్ ఆఫ్ ట్యాక్స్ పేడ్ ఇన్ రాంగ్ హెడ్ after depositing the tax in the correct head. No interest is applicable in this case. Refund can be claimed within 2 years from the date of the payment of the tax in the correct head. విత్ ఇన్ 2 ఇయర్స్లో నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఏమీ లెవీ చేయము. ఏం చెప్తుండ్రు, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కట్టాల్సిన చోట నువ్వు ఐజిఎస్టీ పే చేసిన, ఐజిఎస్టీ కట్టాల్సిన చోట సిజిఎస్టీ ఎస్జిఎస్టీ పే చేసిన నీకు ఏమవుతుంది, కరెక్ట్ హెడ్లో పే చేయి. అప్పుడు రాంగ్ హెడ్లో పే చేసింది రీఫండ్ కింద క్లెయిమ్ చేసుకో. ఇప్పుడు రాంగ్ హెడ్ కింద నువ్వు క్లెయిమ్ చేసినంత మాత్రాన నీకు
ట్యాగ్ ఇంట్రెస్ట్ పే చేయమంటారు అంటే పే చేయమనరు. విత్ ఇన్ 2 ఇయర్స్లో ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ద ట్యాక్స్ ఇన్ ద కరెక్ట్ హ్యాడ్లో పే చేసిన విత్ ఇన్ 2 ఇయర్స్లో నువ్వు రీఫండ్ క్లెయిమ్ చేసుకో. ఇది అయిపోయింది కదా. సో ఇక్కడతో మనకి ఏమైందంటే మ్యాక్సిమం థియరీ అంతా అయిపోయింది. ఇప్పుడు మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఏంటంటే ఏమిటవి సెక్షన్ 89(4), 89(5), రూల్ నెంబర్ 89(4), 89(5) ఇవి నేర్చుకుంటే మనకి చాప్టర్ అయిపోద్ది. ఓకేనా, దాన్ని కొంచెం డెప్త్గా చేయాలి. లెట్ us స్టార్ట్ విత్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టాపిక్. ఏంటి? రూల్ నెంబర్ 89(4). అసలు రూల్ నెంబర్ 89(4) అంటే ఏంటి? ఇప్పుడు జీరో రేటెడ్ సప్లైస్ నువ్వు ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఇందులో అండర్ బాండ్ ఆర్ ఎల్యూటీ వితౌట్ పేమెంట్ ఆఫ్ ఐజిఎస్టీ నీ దగ్గర ఉన్న అక్యుములేట్ అయిన జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని రీఫండ్ కింద నువ్వు అప్లై చేయాలిరా. ఓకేనా, దాన్ని ఎలా అప్లై చేయాలి అన్నది ఫార్ములా ఒకటి ఉంది. ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలో ఫస్ట్ తెలుసుకో. జీరో రేటెడ్ సప్లైస్ ఉన్నప్పుడు ఆ జీరో రేటెడ్ సప్లైస్ మీద మ్యాక్సిమం రీఫండ్ నువ్వు ఎంతవరకు క్లెయిమ్ చేయగలవు. క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త విను. అసలు ఏంటి ఈ ఫార్ములా, ఏం చెప్తుంది రూల్ నెంబర్ 89(4) అంటే నువ్వు జీరో రేటెడ్ సప్లైస్ చేస్తున్నావు. అది ఎందులో చేస్తున్నావు? గూడ్స్లో చేస్తున్నావు, సర్వీసెస్లో కూడా జీరో రేటెడ్ సప్లైస్ చేస్తున్నావు. నువ్వు చేసింది అంతా ఇచ్చేస్తానంటే అంతా ఇవ్వము. ఎంత ఇస్తాము అనడానికి ఒక ఫార్ములా కట్టారు. ఆ ఫార్ములా ఇదనమాట. చాలా జాగ్రత్తగా చూడు. టర్న్ ఓవర్ ఆఫ్ గూడ్స్, జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ అంటే సింపుల్గా ఏంటి? గూడ్స్ యొక్క టర్న్ ఓవర్, అలాగే జీరో రేటెడ్ సప్లైస్ యొక్క సర్వీసెస్ యొక్క టర్న్ ఓవర్, ఈ రెండు కలిపి డివైడెడ్ బై అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్ ఇంటూ నెట్ ఐటీసీ. ఫార్ములా బై హెడ్ చేయి. ఫస్ట్ ఏం తీసుకున్నాం? టర్న్ ఓవర్ ఆఫ్ గూడ్స్ ప్లస్ టర్న్ ఓవర్ ఆఫ్ సర్వీసెస్ డివైడెడ్ బై అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్ ఇంటూ నెట్ ఐటీసీ. ఓకే, ఇంటూ నెట్ ఐటీసీ. ఓకే, గుర్తుంది. ఇప్పుడు ఒక్కొక్కటి డీకోడ్ చేద్దాం. టర్న్ ఓవర్ ఆఫ్ గూడ్స్ అంటే ఏమి తీసుకోవాలి? చూడు, టర్న్ ఓవర్ ఆఫ్ గూడ్స్ అంటే జీరో రేటెడ్ గూడ్స్. టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ నార్మల్గా ట్యాక్స్ ఇన్వాయిస్ వాల్యూ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ మేడ్ డ్యూరింగ్ ద పీరియడ్. జీరో రేటెడ్ సప్లైస్ మీద నువ్వేం చేస్తున్నావు? ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తున్నావు, అవి తీసుకో. ఒక్కోసారి ఏంటి? ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అసెసిబుల్ వాల్యూ, ఎఫ్ఓబి వాల్యూ తీసుకో, మేడ్ డ్యూరింగ్ ద పీరియడ్. 1.5 times the value of the like goods domestically supplied by the same or similar supplier. ఇప్పుడు ఇది నీకు ఎలా చెప్తాడంటే, ఇది జాగ్రత్తగా విను. నువ్వు కొన్ని గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, అదే సప్లయరు సిమిలర్ గూడ్స్ని డొమెస్టికల్గా సప్లై చేస్తున్నప్పుడు దాని వాల్యూ 1 lakh. ఓకే, 1 lakh. లోకల్గా సప్లై చేస్తున్నప్పుడు డొమెస్టికల్లీ దాని వాల్యూ 1 lakh. బట్ నువ్వు ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నావు దాన్ని ఎంతగా ఎక్స్పోర్ట్ చేస్తున్నావు? 1,20,000కి ఎక్స్పోర్ట్ చేస్తున్నావు. ఇప్పుడు డొమెస్టికల్గా నీకు ఒక వాల్యూ ఉంది కదా, దాన్ని 1.5 టైమ్స్తో మల్టిప్లై చేయి. 1.5తో మల్టిప్లై చేస్తే 1,50,000 వస్తుంది కదా. సో దెన్ యూ కంపేర్ బోత్. దేన్ని ఈ 1 lakh-ని 1,20,000 కంపేర్, 1.5 lakhs-ని 1,20,000 కంపేర్ చేసి విచ్ ఎవర్ ఈజ్ లోవర్ షుడ్ బి కన్సిడర్డ్. అప్పుడు ఏమవుతుంది? లోవర్ అంటే 1,20,000నే కన్సిడర్ చేయాలి. ఆ క్యాల్కులేషన్ చెప్తారన్నమాట. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నార్మల్గా ఎగ్జెంప్టెడ్ సప్లైస్ మీద మనం రీఫండ్ క్లెయిమ్ చేయొచ్చా అంటే చెయ్యకూడదు. ఎగ్జెంప్టెడ్ సప్లైస్ అంటే ఏంటి? దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ. అది గుర్తుంచుకోవాలి. అసలు ఎగ్జెంప్ట్ సప్లైస్ అంటే ఏంటి? కంప్లీట్లీ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ జిఎస్టీ నోటిఫికేషన్. నో జిఎస్టీ, నో ఐటీసీ, నో రీఫండ్. నీల్ రేటెడ్ సప్లై అంటే ఏంటి? జిఎస్టీ రేట్ అప్లికబుల్ ఎంత అంటే 0%. అప్పుడు కూడా ఏమవుతుంది? దాని మీద కూడా ఐటీసీ తీసుకోలేవు, నో రీఫండ్. ఓకే, బట్ జీరో రేటెడ్ సప్లైస్ మీద నువ్వేం తీసుకోవచ్చు? జీరో రేటెడ్ సప్లైస్ మీద నువ్వు రీఫండ్ క్లెయిమ్ చేయొచ్చు. దే ఆర్ జీరో రేటెడ్ సప్లైస్ మీద దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ అండ్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ రీఫండ్. ఇది తెలియస్తుంది కదా. ఇప్పుడు చూడు, వీడు ఏం చెప్తున్నాడు?
ఇఫ్ ఎగ్జామ్ట్ సప్లై ఆఫ్ గూడ్స్ ఈజ్ మేడ్, ఇంకొక మాట చెప్తున్నా. నార్మల్గా నువ్వేం చెప్తున్నావు అంటే ఎగ్జామ్టెడ్ సప్లైస్ మీద నువ్వు రీఫండ్ క్లెయిమ్ చేయలేవు, ఐటీసీ క్లెయిమ్ చేయలేవు అని చెప్పావు కదా. ఓకే, అయితే పాయింట్ ఏంటంటే ఉమ్, ఈ ఎగ్జామ్ట్ సప్లైస్ ఎప్పుడైతే నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నావో అప్పుడు అవి రూపాంతరం చెందుతాయి. ఎలాగా ఎగ్జామ్టెడ్ సప్లై నుంచి ఎలా చేంజ్ అవుతుంది, అది జీరో రేటెడ్ సప్లై కింద మారిపోద్ది. అది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఎగ్జామ్టెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఈజ్ మేడ్ యాజ్ జీరో రేటెడ్ సప్లై దెన్ సచ్ గూడ్స్ ఆర్ కన్సిడర్డ్ ఫర్ క్యాల్కులేటింగ్ ద టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్. అంతే కదా సింపుల్గా. ఇప్పుడు సింపుల్ రా, ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఎగ్జామ్టెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ కానీ ఎగ్జామ్టెడ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ కానీ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఏమవుతున్నాయంటే జీరో రేటెడ్ సప్లైస్ అవుతున్నాయి. అప్పుడు వాటి మీద నువ్వు రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ డ్యూటీ ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ జిఎస్టీ ఎక్స్పోర్ట్ డ్యూటీ పే చేస్తావో అప్పుడు దే ఆర్ ఇన్ఎలిజిబుల్. ఎక్స్పోర్ట్ డ్యూటీ పే చేస్తే దాని మీద నువ్వు ఎక్స్పోర్ట్ డ్యూటీ పే చేసినా కస్టమ్ డ్యూటీ పే చేసినా దాని మీద రీఫండ్ క్లెయిమ్ చేయలేవు. అది చెప్తాను చూడు. ఇఫ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ ఈజ్ లెవిడ్ ఆన్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ దెన్ సచ్ గూడ్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ ఫర్ క్యాల్కులేటింగ్ టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్. సింపుల్ రా, ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం, మనకు ఒక ఫార్ములా ఉంది. అది ఏంటి ఫార్ములా? టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ ప్లస్ టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ డివైడెడ్ బై అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్ ఇంటూ నెట్ ఐటీసీ. ఇప్పుడు టర్న్ ఓవర్ ఆఫ్ గూడ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ టర్న్ ఓవర్లో ట్యాక్స్ ఇన్వాయిస్లో ఇచ్చింది తీసుకో. గూడ్స్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గుడ్స్ అని చెప్పి ట్యాక్స్ ఇన్వాయిస్ ఇచ్చాడా, అది తీసుకో. ఆ తర్వాత ఒకవేళ ఎక్స్పోర్ట్ చేస్తే నీ దగ్గర ఏముంటుంది, అసెసిబుల్ వాల్యూ ఆర్ ఎఫ్ఓబి వాల్యూ ఉంటుంది. దాన్నే అసెసిబుల్ వాల్యూ ఎఫ్ఓబి అంటాం కదా, అది తీసుకో. ఒకవేళ ఇదే ప్రోడక్ట్ని డొమెస్టికల్గా ఇంత రేటుకి అమ్ముతున్నాం, అదే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఈ రేట్కి ఉందని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తావు, డొమెస్టిక్ రేట్ దాని మీద ఇంటూ 1.5 కట్టి విచ్ ఎవర్ ఇస్ లోవర్ తీసుకొని అది తీసుకోవాలి. అంతేనా. నెక్స్ట్ ఏంటి, ఎగ్జామ్టెడ్ సప్లైస్ మీద నువ్వు రీఫండ్ క్లెయిమ్ చేయలేవు. బట్ వెన్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఆర్ ఎక్స్పోర్టెడ్ దే ఆర్ చేంజింగ్ ఏ జీరో రేటెడ్ సప్లైస్ దెన్ యూ కెన్ టేక్ ఐటీసీ. అండ్ ఏదైనా సప్లైస్ మీద నువ్వు కస్టమ్ డ్యూటీ కానీ ఎక్స్పోర్ట్ డ్యూటీ కానీ పే చేస్తే వాటిని కూడా నువ్వు రీఫండ్కి కన్సిడర్ చేయకూడదు. సో టర్న్ ఓవర్ ఆఫ్ గూడ్స్లో అది రాదు. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ ఏం తెలియాలి మనకి, ఫస్ట్దే అయిపోయింది. టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాడు. సర్వీస్కి ఏం చెప్తున్నామంటే అగ్రిగేట్ పేమెంట్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ టువర్డ్స్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీసెస్. మొత్తం మనం జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ మీద ఇంత అమౌంట్ అని రిసీవ్ చేసుకున్నారా. ఈ అమౌంట్లో కొన్ని సర్వీసెస్కి ఏం చేస్తున్నామంటే అవి సర్వీసెస్ ఇంకా డెలివరీ చేయలేదు. వీఆర్ రిసీవింగ్ ఇన్ అడ్వాన్స్ పేమెంట్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ టువర్డ్స్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఎట్ టు బి మేడ్. ఫ్యూచర్లో చేయాల్సిన దానికి ఈ రోజున నువ్వు అడ్వాన్స్ రిసీవ్ చేసుకుంటున్నావు సర్వీసెస్కి, అటువంటి ఏమైనా ఉంటే మైనస్ చేసే. లాస్ట్ మంత్ నువ్వేం చేసుకుంటావు, కొన్ని సర్వీసెస్కి ఇలాగే అడ్వాన్స్ తీసుకుని ఉంటావు. బట్ ఈ ఈ పర్టికులర్ పీరియడ్లో నువ్వేం చేస్తున్నావు, ఆ సర్వీసెస్ డెలివరీ చేస్తావు అనుకో, ఆ సర్వీసెస్ని నువ్వు యాడ్ చేయాలి. సో సింపుల్గా యూ విల్ గెట్ ద క్లోజింగ్ బ్యాలెన్స్. దీన్నే మనం ఇక్కడ తీసుకుంటాం. ఓకే, టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీసెస్. ఇక్కడ ఏం చెప్తుండవు, ఇఫ్ ఎగ్జాంపుల్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఇస్ మేడ్ అట్ జీరో రేటెడ్ సప్లైస్ దెన్ సచ్ సర్వీసెస్ ఆర్ కన్సిడర్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీసెస్. ఏం చెప్తున్నాడు, సింపుల్ రా. నార్మల్గా ఎగ్జాంప్టెడ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అవి, బట్ అవి ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేస్తామో అది ఏమవుతుంది, జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుంది. దెన్ దే కెన్ బీ కన్సిడర్డ్ ఫర్ దిస్ ఫార్ములా. అంతే. ఇప్పుడు నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏముంది, నెట్ ఐటీసీ తీసుకుందామా. నెట్ ఐటీసీ ఎలా కన్సిడర్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి రూల్ నెంబర్ 89(5) వస్తుంది. సో ఇవి కన్సిడర్ చాలా జాగ్రత్తగా విన్నాం. ఏం చెప్తున్నాడు నెట్ ఐటీసీ అంటే, ఐటీసీ అవైల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్. మనం ఏం మాట్లాడుకున్నాం బిగినింగ్లో, రీఫండ్స్ అనేవి ఇన్పుట్ సర్వీసెస్ మీద మాత్రమే వస్తుంది. ఇన్పుట్స్ క్యాపిటల్ గుడ్స్ అదే క్యాపిటల్ గుడ్స్ మీద మనం ఇన్పుట్స్ తీసుకోలేము, నెట్ ఐటీసీలో తీసుకోకూడదు. ఓకే, అంటే ఏం చెప్తున్నాను, క్యాపిటల్ గూడ్స్ కొన్నప్పుడు నువ్వు ఏదైతే జిఎస్టీ పే చేస్తున్నావో దాని మీద రీఫండ్ క్లెయిమ్ చేయలేవురా. అలాగే బ్లాక్డ్ క్రెడిట్స్ మీద నువ్వు క్లెయిమ్ చూడు, క్యాపిటల్ గూడ్స్ మీద నువ్వు క్లెయిమ్ చేసుకోలేవు. బ్లాక్డ్ క్రెడిట్స్ బ్లాక్డ్ మనకి ఐటీసీ చాప్టర్లో బ్లాక్డ్ క్రెడిట్స్ అని కొన్ని ఐటమ్స్ ఉంటాయా, వాటి మీద నువ్వు క్లెయిమ్ చేసుకోలేవు. ఓపెనింగ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ఐటీసీని ఇగ్నోర్ చేసామంటున్నాడు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ITC on inputs and input service used for exempt supplies is not included in the net ITC. However, if exempt supplies are made as zero rated supplies, then it is to be included in the net ITC.
ఏం చెప్పాడు సింపుల్గా, బాబు ఎగ్జామ్టెడ్ సప్లైస్ మీద ఏమైనా ఐటీసీ ఉంటే అది ఇట్ కెన్ బి ఎయిదర్ ఆన్ ఇన్పుట్స్ ఆర్ ఇన్పుట్ సర్వీసెస్, దాన్ని కన్సిడర్ చేయకండి రీఫండ్లో నెట్ ఐటీసీలో. బట్ ఇప్పుడు కన్సిడర్ చేయమంటున్నాడు, అవి ఒకవేళ జీరో రేటెడ్ సప్లై కింద ట్రాన్స్ఫార్మ్ అయితే అప్పుడు ఆ ఎగ్జామ్టెడ్ సప్లైస్ని కన్సిడర్ చేయమంటున్నాడు. దెన్ ఇట్ ఈస్ టు బి ఇంక్లూడ్ ఇన్ ద నెట్ ఐటీసీ. ఓకే, ఈ పర్సన్ మీకు ఇది చాలా ఇంపార్టెంట్ చూడు. నెక్స్ట్ మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తాం, ఇది ఉపయోగపడుతుంది. ఏం చెప్తున్నాడు మనకి, డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ గురించి విన్నావు కదా. డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి, మనం ఎక్స్పోర్ట్ చేయము, ఇండియాలో ఉన్న ఒక ఇది సెజ్ యూనిట్కో ఎవరికో ఒకరికి ఇస్తాం. వాళ్ళకి ఇచ్చినప్పుడు దాన్ని ఏమంటున్నాం, దాన్ని ఇట్ ఈస్ డీమ్డ్ టు బీ యాజ్ ఎ ఎక్స్పోర్ట్. వన్స్ ఇట్ ఈస్ డీమ్డ్ టు బీ అన్ ఎక్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ కింద మనం డీమ్ చేసుకున్నప్పుడు నువ్వేం చేసుకోవచ్చు, రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, బట్ యూ హ్యావ్ టు ప్రూవ్. ఏమని ప్రూవ్ చేయాలి, నీ రిసిపియంట్ ఐటీసీ తీసుకోలేదని నువ్వు ప్రూవ్ చేయాలి. అది ఉంది కదా, అదే చెప్తుంది. ఇఫ్ పర్సన్ మేకింగ్ జీరో రేటెడ్ సప్లైస్ ఈజ్ క్లెయిమింగ్, చూడిది, ఇఫ్ పర్సన్ మేకింగ్ జీరో రేటెడ్ సప్లై, నేను ఒక వ్యక్తికి జీరో రేటెడ్ సప్లైస్ ఇస్తున్నాను, వాడు ఏం చేసి ఉండకూడదు, వాడు కనుక ఈ ఐటీసీని క్లెయిమ్ చేసుకుంటే రీఫండ్ కింద, దెన్ సచ్ ఐటీసీ షల్ నాట్ బీ ఇంక్లూడ్ ఇన్ ద నెట్ ఐటీసీ. సింపుల్ రా, డీమ్డ్ ఎక్స్పోర్ట్స్లో నీ రెసిపియంట్ నువ్వు ఎవరికైతే చేస్తున్నావో వాడు ఐటీసీ క్లెయిమ్ చేసుకోకూడదు. వాడు కనుక ఒకవేళ క్లెయిమ్ చేసుకుంటే దెన్ యూ విల్ నాట్ రిసీవ్ ద ఐటీసీ. రైట్, దట్స్ ఇట్. నెక్స్ట్ ఏంటంటే అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్. వాట్ ఈజ్ అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్, మొత్తం అన్నిటి కలిపేస్తే వచ్చేదే అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ అనమాట. ఇటు గూడ్స్ మీద తీసుకో, సర్వీసెస్ మీద తీసుకో టోటల్ టర్న్ ఓవర్. ఆ తర్వాత ఏమంటున్నాడు, ఎక్స్పోర్ట్ డ్యూటీ ఏదైతే పే చేస్తున్నామో వాటిని కూడా తీసుకోమంటున్నాడు. నార్మల్గా ఎక్స్పోర్ట్ డ్యూటీ పే చేసిన వాటి మీద రీఫండ్ రాదు, బట్ అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్ దాన్ని కూడా తీసుకోవచ్చు. చూడు, టర్న్ ఓవర్ ఆఫ్ గూడ్స్, జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్, టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీసెస్, టర్న్ ఓవర్ ఆఫ్ గూడ్స్ ఆన్ విచ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ ఈజ్ లెవిడ్, టర్న్ ఓవర్ ఆఫ్ అదర్ దాన్ జీరో రేటెడ్ సప్లైస్. జీరో రేటెడ్ గూడ్స్ తీసుకో, సర్వీసెస్ తీసుకో, ఎక్స్పోర్ట్ డ్యూటీ కట్టింది తీసుకో, అలాగే ఇంకా గూడ్స్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీస్ గూడ్స్ కాకుండా ఇంకేమైనా ఉంటే అది కూడా తీసుకో, ఎక్స్క్లూడింగ్ ఎగ్జెంప్టెడ్ సప్లైస్. ఓకే, ఈ నాలెడ్జ్తో మనకి అయిపోయింది. దీని తర్వాత ఇంకొక, ఇది మనం ఒక మాస్టర్ క్వశ్చన్ ఒకటి చేద్దాం. అయితే దీనికి మనం తర్వాత ఏం నేర్చుకోవాలి, రూల్ నెంబర్ 89(4) నేర్చుకున్నాం, దాని తర్వాత రూల్ నెంబర్ 89(5) నేర్చుకుంటాం. 5 నేర్చుకోకముందు ఇది ఏంది, ఇది 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 ఈ రూల్ నెంబర్ 89(5) నేర్చుకోకముందు ఒక చిన్న పాయింట్ నేర్చుకోవాలి మనం. అంటే ఇప్పుడు నెక్స్ట్ సాల్వ్ చేసే క్వశ్చన్లో ఉంటుంది అది. ఏంటి చెప్తున్నాడు వీడు, మ్యాక్సిమం రీఫండ్ ఎంత ఇస్తాము. ఇప్పుడు రూల్ నెంబర్ 89(4) నేర్చేసుకున్నాం, 89(5) నేర్చుకోవాలి, పెండింగ్లో ఉంది, నేర్చుకుందాం. బట్ హోల్డ్ ఆన్, ఈ లోపలికి చదివేద్దాం. మ్యాక్సిమం రీఫండ్ అలౌడ్ అండర్ సెక్షన్ 89(4) అండ్ 89(5) షాల్ బీ లోవర్ ఆఫ్ ద లోవర్, తక్కువ ఏది, రీఫండ్ అమౌంట్ క్యాలిక్యులేటెడ్ యాజ్ పర్ 89(4). ఇప్పుడు మనం 89(4) క్యాలిక్యులేషన్ గురించి మాట్లాడాం. అండ్ 89(5) బ్యాలెన్స్ ఇన్ ద క్రెడిట్ కార్డ్ లెడ్జర్ అట్ ద టైమ్ ఆఫ్ ఫైలింగ్ రీఫండ్ అప్లికేషన్. రీఫండ్ అప్లికేషన్ పెడుతున్న సమయంలో నీ క్రెడిట్ లెడ్జర్లో బ్యాలెన్స్ ఎంత ఉందో అది, లేదంటే బ్యాలెన్స్ ఇన్ ద క్రెడిట్ లెడ్జర్ ఆఫ్టర్ ఫైలింగ్ ద రిటర్న్ ఫైల్ చేసేసిన తర్వాత ఫర్ ద పీరియడ్ ఫర్ విచ్ రీఫండ్ అప్లికేషన్ ఈజ్ ఫైల్. సో సింపుల్ రా, రూల్ నెంబర్ 89(4)(5)లో క్యాలిక్యులేట్ చేసిన రీఫండ్ అమౌంట్ కానీ, ఎట్ ద టైమ్ ఆఫ్ రీఫండ్ అప్లికేషన్ నీ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో బ్యాలెన్స్ కానీ, లేదంటే ఆఫ్టర్ రిటర్న్ ఫైల్ చేసేసిన తర్వాత కానీ ఉన్న బ్యాలెన్స్లో ఎన్నిటిలో ఉన్న లోవర్ బ్యాలెన్స్ తీసుకొని దాన్నే రీఫండ్ ఇస్తాము అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, సెప్టెంబర్ 25లో అప్లికేషన్ ఫర్ రీఫండ్ ఈజ్ ఫైల్. ఎప్పుడు పెట్టుకున్నావు నువ్వు అప్లికేషన్, సెప్టెంబర్లో పెట్టుకున్నావు. on made in the application for refund is filed in September 2025 for refund of accumulated ITC on zero rated supplies made in the month of February 2025. Refund calculated under 89(4) ప్రకారం 4 lakhs balance in the credit ledger at the time of filing refund application ఎంత ఉంది, 3,60,000, and the balance in the electronic credit ledger after filing the return ఎంత ఉంది, 3,30,000. సో సింపుల్ రా, 4 lakhs, 3,60,000, 3,30,000, అన్నిటిలో లోవర్ ఎంత, 3,30,000. మ్యాక్సిమం రీఫండ్ ఎంత ఇస్తాం, 3,30,000 అంతే. సో
విత్ దిస్ లెట్ us సాల్వ్ వన్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎక్కడదంటే అతుల్ సార్ మెటీరియల్ నుంచి తీసుకున్న క్వశ్చన్ ఇది. ఈ కాన్సెప్ట్ మీద కొంచెం కాంప్రహెన్సివ్గా ఉంది. ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12. ఈ క్వశ్చన్ నెంబర్ 12 కాదు, లేటెస్ట్ మెటీరియల్ చూడండి. సినోటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్స్ ట్యాక్సబుల్ గూడ్స్ క్యూ, ఎగ్జంప్టెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఎస్. Product S is sold international markets without payment of tax under a letter of undertaking. The company is registered under GST in the state of Maharashtra. సింపుల్ రా. ఇప్పుడు జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ అంటే ఏంటి, ఏమైనా చెప్పాడు చెప్పలే. కానీ వాడు ఏం చెప్తాడు, ఎగ్జంప్టెడ్ గూడ్స్ అని. ఎస్ అనేది ఎగ్జంప్టెడ్ గూడ్ అట. ఎగ్జంప్టెడ్ గూడ్స్ మీద నువ్వు రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే చేయలేవు. బట్ ఈ ఎగ్జంప్టెడ్ గూడ్స్ని ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో, ఇవి ఎక్కడ సేల్ చేస్తున్నారట, ఇంటర్నేషనల్ మార్కెట్లో సేల్ చేస్తున్నారంటే ఏమవుతున్నాయి, ఎగ్జంప్టెడ్ గూడ్స్ కాస్త దే ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ యా జీరో రేటెడ్ సప్లైస్. సో ఈ జీరో రేటెడ్ సప్లైస్ మీద నువ్వు ఏం చేసుకోవచ్చు, కెన్ క్లెయిమ్ రూల్ నెంబర్ 1894ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఏమంటున్నాడు, వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది వేరే సప్లైస్ ఇచ్చాడు. ఎస్ అనేవాడు ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాడట, 12,000. క్యూ అనేవాడు ఎంత, 20 lakhs. వాడు మనల్ని ఏం అడిగాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూట్ ద అమౌంట్ రీఫండబుల్ టు సినోటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ద ట్యాక్స్ పీరియడ్. సో జీరో రేటెడ్ సప్లైస్ మీద మ్యాక్సిమం ఎంత రీఫండ్ క్లెయిమ్ చేయాలో అని అడిగాడు. మనకేం తెలుసు, టర్న్ ఓవర్ ఆఫ్ గూడ్స్ ప్లస్ టర్న్ ఓవర్ ఆఫ్ సర్వీసెస్ డివైడెడ్ బై అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ ఇంటూ నెట్ ఐటీసీ. అంతే కదా మన ఫార్ములా. ఇప్పుడు టర్న్ ఓవర్ ఆఫ్ గూడ్స్ చూడు. టర్న్ ఓవర్ ఆఫ్ గూడ్స్ ఏం తీసుకుంటావు, నువ్వు ఎంత క్యూ అనేవాడు అంటే ఏమంటాడు, టర్న్ ఓవర్ ఆఫ్ గూడ్స్ అంటే ఎగ్జాంపుల్ జీరో రేటెడ్ సప్లైస్ కదా. ఇక్కడ జీరో రేటెడ్ సప్లైస్ ఎస్ అనేవాడితే జీరో రేటెడ్ సప్లైస్. ప్రోడక్ట్ ఎస్ హ్యాస్ బీన్ ఎక్స్పోర్టెడ్ టు యూకే 12,000 euros ఎక్స్పోర్ట్ చేస్తున్నాడట. అదేంటి వీడు వేరే కరెన్సీలు ఇచ్చాడు కదా. సో దానికి మనకి ఎడిషనల్ పాయింట్స్ ఇచ్చాడు చూడు. వాల్యూ ఆఫ్ ప్రోడక్ట్ ఎస్ ఎక్స్పోర్టెడ్ టు యూకే ఇన్ ఇండియన్ రూపీస్ ఎంత, 12 lakhs. హవెవర్ దీన్ని ఇండియన్ రూపీలో కన్వర్ట్ చేస్తే ఎంత, 12 lakhs ఎక్స్పోర్ట్ చేస్తున్న వాల్యూ. అయితే డొమెస్టికల్గా వెన్ సప్లై డొమెస్టికల్ బై ద కంపెనీ ఇన్ సిమిలర్ క్వాంటిటీస్ ఎంత, 10 lakhs. సో ఇప్పుడు నేనేం చెప్పాను, ఇలా డొమెస్టికల్ వాల్యూ ఇచ్చినప్పుడు దాన్ని 1.5 times మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది, 15 lakhs అవుతుంది. సో 15 lakhs ఎక్కువ, 12 lakhs ఎక్కువ. సో లోవర్ చూడాలి కదా, విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అంటే 12 lakhs తీసుకుంటాం. సో ఇక్కడ టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, 12 lakhs తీసుకుంటాం టర్న్ ఓవర్ ఆఫ్ గూడ్స్. ఓకే, మనకి ఫస్ట్ది పాయింట్ అయిపోయింది. ప్రోడక్ట్ క్యూ యొక్క టర్న్ ఓవర్ తీసుకుంటావో తీసుకోవు, ఎందుకంటే అది ఎగ్జాంపుల్ జీరో రేటెడ్ సప్లైస్ కాదు కదా. సో దిస్ ఈస్ డిస్క్వాలిఫైడ్. నెక్స్ట్, the company provides the following information in relation to the tax paid on inward supplies received during the tax period. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఐటీసీ గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఐటీసీ పాయింట్ మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది, నెట్ ఐటీసీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఒకసారి క్యాలిక్యులేట్ చేసేద్దాం. అలాగే ఇచ్చాడు కదా, ఇన్పుట్స్ మీద ఇన్పుట్ సర్వీసెస్ మీద క్లెయిమ్ చేసుకోగలిగిన, క్యాపిటల్ గుడ్స్ మీద క్లెయిమ్ చేసుకోవచ్చా, ఐటీసీ చేయలేవు. సో 5 lakhs 2 lakhs ఉంది. సో ఈ రెండింటిని కలిపితే ఎంత, 7 lakhs. సో నీ నెట్ ఐటీసీ ఎంత ఉంది, 7 lakhs. Right. Next, all the above inputs and input service and capital goods are used in the manufacturing process. Okay. Next, ఇంకేముంది మనకి చేయడానికి, టర్న్ ఓవర్ ఆఫ్ సర్వీసెస్. సర్వీసెస్ నీకు అసలు ఏం చెప్పలేదండి, జీరో. సో అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేయాలి. అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ అంటే ఏం చెప్తావు నువ్వు, గూడ్స్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ గూడ్స్ అన్నీ అదర్ సర్వీసెస్ మొత్తం అన్నీ కలిపేస్తూ వచ్చిందే టోటల్ టర్న్ ఓవర్. సో చూడు, టర్న్ ఓవర్ అంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తుంది అది. జీరో రేటెడ్ మీద 12 lakhs ఎక్స్పోర్ట్ చేస్తున్నానా. సో ఇక్కడ మళ్ళీ చూసుకో, ఇక్కడ 12 lakhs కన్సిడర్ చేసుకుంటావా, 15 lakhs కన్సిడర్ చేసుకుంటావా అంటే ఇచ్చింది వాల్యూ తీసుకో. విచ్ ఎవర్ ఈజ్ లోవర్ కన్సిడర్ చేసుకున్నాం కదా, విచ్ ఎవర్ లోవర్ అంటే 12 lakhs దగ్గర తీసుకున్నాం. సో 12 lakhs ప్లస్ ఇదంతా ప్రోడక్ట్ క్యూ. ఈవెన్ దో అది జీరో రేటెడ్ కాకపోయినా ఆల్ అదర్ టైప్స్ మనం తీసుకుంటున్నాం కదా అడ్జస్టెడ్ టర్న్ ఓవర్లో. సో దాన్ని కూడా తీసేసుకుంటాం. 20 lakhs వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేది. ఇంకేమైనా ఉన్నాయా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవి, లేదు. సో టోటల్ ఎంత వచ్చింది,
32 lakhs. సో ఇక్కడ 32 lakhs. ఇది సాల్వ్ చేస్తే ఈక్వేషన్ ఎంత వస్తుంది ఆన్సర్? ఎంత వస్తుంది ఆన్సర్? కింద ఉంటుంది కదా ఆన్సర్ చూడు. 2,62,500. 2,62,500. దట్ ఈస్ ద ఆన్సర్. సో రూల్ నెంబర్ 89(4) కింద మ్యాక్సిమం ఐటీసీ ఎంత తీసుకొచ్చి అంటే 2,62,500. సో అంటే ఒకసారి చెక్ చేసుకో. 12 lakhs ఇంటూ 7 lakhs. చూడు, 12 lakhs ఇంటూ 7 lakhs డివైడ్ బై 32 lakhs. అదే చేసాడు. సో రూల్ నెంబర్ 89(4) కింద మ్యాక్సిమం ఎంత తీసుకొచ్చో మనకు వచ్చేసింది. నెక్స్ట్ వాడు ఇంకొక పాయింట్ చెప్తున్నాడు ఇక్కడ ఇంట్రెస్టింగ్గా చూడు. Betty Enterprises is a 100% export oriented undertaking. It has claimed the ITC on the goods supplied to it by Syntax Private Limited. సో వీడు చెప్తున్న బాధ ఏంటంటే ఇది చూడు, product Q has been supplied to Betty Enterprises within India for 20 lakhs. నార్మల్గా నీకేం చెప్పాను, డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు వాటిని కూడా టర్నోవర్ ఆఫ్ గూడ్స్లో కలుపుకోవచ్చు అంటే చేయొచ్చు. బట్ ఎప్పుడు చేయకూడదు, వాడు నీ రెసిపియంట్ కనుక ఐటీసీ క్లెయిమ్ చేయకూడదు. సో వాడు ఏం చేశాడు, కానీ ఇక్కడ రెసిపియంట్ ఎవడు బెట్టి ఎంటర్ప్రైజెస్ అనేవాడు క్లెయిమ్డ్ ద ఐటీసీ ఆన్ ద గూడ్స్ సప్లైడ్ బై సినోటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో అవి కన్సిడర్ చేయట్లేదు అన్నాడు. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ నాట్ కన్సిడరింగ్. వాడు అంటే డీమ్డ్ ఎక్స్పోర్టర్, అది డీమ్డ్ ఎక్స్పోర్ట్లో వాడు ఐటీసీ క్లెయిమ్ రిసిపియంట్ క్లెయిమ్ చేయకూడదు, బట్ వాడు క్లెయిమ్ చేసుకున్నాడు కదా. సో వాడు వాల్యూస్ మనం తీసుకోము. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, బ్యాలెన్స్ ఇన్ ద ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ట్యాక్స్ పీరియడ్ ఫర్ విచ్ రీఫండ్ క్లెయిమ్ ఈస్ బీయింగ్ ఫైల్డ్ ఆఫ్టర్ జిఎస్టీఆర్ 3B. జిఎస్టీఆర్ 3B ఫైల్ చేసిన తర్వాత వాడికి క్రెడిట్ లెడ్జర్ ఎంత ఉంది, 5,80,000 ఉంది. ఎట్ ద టైమ్ ఆఫ్ ఫైలింగ్ ద రీఫండ్ ఎంత ఉంది అప్లికేషన్ క్రెడిట్ లెడ్జర్లో, 3 lakhs ఉంది. సో సింపుల్ రా, 3 lakhs, 5,80,000 ఆర్ 2,62,500, విచ్ ఎవర్ ఈజ్ లోవర్. సో వాడికి రూల్ 89 మ్యాక్సిమం రీఫండ్ ఎంత ఇస్తాం అంటే 2,62,500. చూడు, ద అమౌంట్ ఆఫ్ రీఫండబుల్ అన్యూటిలైజ్డ్ ఈజ్ 2,62,500. మ్యాక్సిమం ఎంత ఇస్తాం వాడికి. సప్లై ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ టు బెట్టి ఎంటర్ప్రైజెస్ ఈజ్ ఏ 100% ఈవైఓ. ఇక్కడ సప్లై టు ప్రోడక్ట్ ఆర్ అన్నాడు. అసలు క్వశ్చన్లో నాకు ఎక్కడ కనిపించలేదు ప్రోడక్ట్ ఆర్ అనేది. మేబీ క్వశ్చన్లో మనకు మిస్ అయిందో బట్ లేదో తెలియదు కానీ లేదు. సో సింపుల్ రా, డీమ్డ్ ఎక్స్పోర్ట్స్లో ఏం చేస్తున్నాడు, రిసిపియంట్ కూడా ఐటీసీ క్లెయిమ్ చేయకూడదు. ఒకవేళ క్లెయిమ్ చేయిస్తే దాని మీద వాడికి రీఫండ్ రాదు, అంతే. సో విత్ దిస్ ఈ కాన్సెప్ట్ మనకు క్లియర్. నెక్స్ట్ లెట్ us go with రూల్ నెంబర్ 89(5). ఏం చెప్తుంది ఈ రూల్ 89(5) ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ గురించి చెప్తుంది. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఉన్నప్పుడు రీఫండ్ మ్యాక్సిమం ఎంత ఇవ్వాలి, రీఫండ్ ఆఫ్ అక్యుములేటెడ్ ఐటీసీ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. అసలు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే నీ అవుట్పుట్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది, ఇన్పుట్ ట్యాక్స్ తక్కువ ఉంటుంది, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఒక ఎగ్జాంపుల్, మనం ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ ఎంత కట్టి పే చేసాం, సో ట్యాక్స్ ఎంత పే చేసాం అంటే 18%. ఎట్ ద టైమ్ ఆఫ్ ట్యాక్స్ రేట్ ఆన్ అవుట్పుట్ ఇట్ వాజ్ 28%. సో ఇన్వర్ట్ ట్యాక్స్ ఎంత ఉంది, 18%, బట్ అవుట్పుట్ ట్యాక్స్ ఎంత పే చేస్తున్నాం, ఎక్కువ పే చేస్తున్నాం అదనమాట. ఇటువంటి వాటిని ఏమంటాం, జనరల్గా అయితే ఇటువంటి వాటిని ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటాం. అయితే ఇందులో మనం ఫోకస్ చేయాల్సింది ఒక పాయింట్ ఉంది. ఏ ఏ సిచ్యువేషన్లో ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటాం, వీటిలో కాదు అన్నది ఆలోచించాలి. ఇక్కడ చూడు సరిగ్గా, సప్లై ఆఫ్ గూడ్స్ టు మర్చెంట్ ఎక్స్పోర్టర్ ఎట్ కన్సెషనల్ రేట్ ఆఫ్ 0.1% ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. ఇక్కడ చూడు ఒక ఎగ్జాంపుల్, ఒకసారి నేను సరిగ్గా చెప్పట్లేదు కదా, ఇది ఏమీ లేదు అంతే, నేను క్రక్స్ చెప్తున్నాను. సరే మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను చూడు నీట్గా.
ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఏంటి? నీ అవుట్వర్డ్ ట్యాక్స్ అనేది ద సెల్స్ ఏ ప్రోడక్ట్ ట్యాక్సిబుల్ at 5% of for which inputs are used to be taxable at 18%. In such case, the refund of accumulated ITC is allowed since a 1 second ఆగు. సో నేను ఏం చెప్తున్నాను, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే నీ అవుట్పుట్ ట్యాక్స్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ అవుట్పుట్ ట్యాక్స్ ఎంత ఉంది? 5%. బట్ దాని మీద ఇన్పుట్ ట్యాక్స్ ఎంత కట్టావు నువ్వు? 18%. సో దీన్ని ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటావు. ఒక్కొక్కసారి మర్చెంట్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ మర్చెంట్కి కన్సెషనల్ రేట్ అనేది ఉంటుంది. ఆ టైంలో కూడా కన్సెషనల్ రేట్లో కూడా ఏమవుతుంది, అవుట్పుట్ ట్యాక్స్ తక్కువ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కింద పిలవచ్చు. కానీ the ta- if the tax rate on output is reduced later on, then such a situation is not considered as a inverted duty structure. ఎగ్రైందేమో ఒక రేట్కి, దాని తర్వాత లేటర్ ఆన్ ట్యాక్స్ రేట్ మారి ఏమైంది, రేట్ అనేది తగ్గిందనుకో, దానిని ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అను. చూడు ఇక్కడ ఒక కేసు చెప్తున్నాడు, మనం కొన్నదేమో 18%, ఇన్పుట్ ట్యాక్స్ ఎంత? 18%. At that time the tax rate on the output was 28%, but later on March tax rate on the output is reduced to 12%. ఎందువల్ల జరిగింది ఇది? ట్యాక్స్ రేట్ మారడం వల్ల. లేటర్ ఆన్ ఇన్ మార్చ్ ద ట్యాక్స్ రేట్ రివిజన్ అవ్వడం వల్ల మారింది. సో దీన్ని ఇలా ట్యాక్స్ రేట్ రివిజన్ వల్ల జరిగితే దాన్ని ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్లోకి మనం తీసుకురాము. సో దేర్ ఇస్ నో రీఫండ్ ఫర్ దట్, నాట్ అలౌడ్ సిన్స్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. సింపుల్ ఏం చెప్తుంది చూడు, వెన్ ద ట్యాక్స్ రేట్ ఆన్ ద ఇన్పుట్ ఈజ్ హయ్యర్ దాన్ ద ట్యాక్స్ రేట్ ఆన్ ద అవుట్పుట్, అటువంటి వాటిని మనం ఏమంటాం అంటే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటాం. సో రీఫండ్ ఆఫ్ అక్యుములేటెడ్ ఐటీసీ ఆన్ అకౌంట్ ఆఫ్ ఐడిఎస్ ఈజ్ అలౌడ్. సింపుల్. మళ్ళీ చెప్తున్నా, కన్ఫ్యూజన్ లేదు. ఇన్పుట్లో ఎక్కువ పే చేసావు, అవుట్పుట్లో తక్కువ పే చేస్తున్నావు, దాన్ని ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. ఇన్పుట్ హై, అవుట్పుట్ లో, దిస్ ఈజ్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. కన్ఫ్యూజ్ చేశానేమో నువ్వు, కొంచెం సారీ, కొంచెం డిస్టర్బ్డ్గా ఉండి కొంచెం ఇందాక స్టార్టింగ్లో ఏదన్నా డిస్కంఫర్ట్ క్రియేట్ చేసి ఉండొచ్చు నేను మేబీ. సరే, దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఏంటి? నెట్ ఐటీసీ ఇంటూ టర్న్ ఓవర్ ఆఫ్ ఇన్వర్టెడ్ డ్యూటీ సప్లై డివైడ్ బై అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్. ఇందులోంచి ఏం మైనస్ చేసేయాలి? ఆల్రెడీ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ మీద ఏదైతే మనం పే చేసామో ట్యాక్స్, దాన్ని మైనస్ చేస్తాం. దాని మీద నెట్ ఐటీసీ డివైడెడ్ బై ఐటీసీ అవైల్డ్ ఆన్ ద ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్. ఓకే, ఇందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నెట్ ఐటీసీ. ఇందాక జీరో రేటెడ్ సప్లై కూడా నెట్ ఐటీసీ వచ్చింది, అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే ద మెయిన్ డిఫరెన్స్ ఇందులో నెట్ ఐటీసీలో, అందులో నెట్ ఐటీసీలో ఏం తీసుకున్నాం? ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ తీసుకున్నాం. బట్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్లో ఇన్పుట్ సర్వీసెస్ కూడా మనం తీసుకోకూడదు. ఇన్పుట్ సర్వీసెస్ తీసుకోకూడదు, క్యాపిటల్ గుడ్స్ ఎలాగో తీసుకోం కదా, అది చాలా ఇంపార్టెంట్. ఇదే మెయిన్ డిఫరెన్స్ అనమాట, అక్కడ జీరో రేటెడ్ సప్లైకి ఇక్కడికి. ఓకే, ఈ ఐటీసీలో మనం ఏం తీసుకుంటాం? ఓన్లీ ఇన్పుట్స్ మాత్రమే తీసుకుంటాం. ఏం తీసుకోకూడదు? ఇన్పుట్ సర్వీసెస్ తీసుకోకూడదు, ఇన్పుట్స్ అండ్ క్యాపిటల్ గుడ్స్ తీసుకోకూడదు, బ్లాక్ క్రెడిట్స్ తీసుకోకూడదు, అలాగే ఓపెనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఐటీసీ కన్సిడర్ చేయము. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నాం? ఎగ్జామ్టెడ్ సప్లైస్ మీద ఐటీసీ కన్సిడర్ చేయకూడదు, బట్ ఆ ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఎప్పుడైతే జీరో రేటెడ్ సప్లైస్ అవుతున్నాయో అవి కూడా కన్సిడర్ చేయొచ్చు. ఐటీసీ ఆన్ ద ఇన్పుట్స్ used for exempt supplies is not included in the ITC. However, if exempt supplies are made as zero rate supply, then it is to be included in the net ITC. మనం మాట్లాడుకున్నదే కదా. If person making zero rated supply is claiming refund under ITC, ఏం లేదురా, ఇందాక డీమ్డ్ ఎక్స్పోర్ట్లో నీ రెసిపియెంట్ కనుక ఐటీసీ క్లెయిమ్ చేస్తే అది నీకు నెట్ ఐటీసీలో ఇన్ఎలిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఏం చెప్తుండే? ఐటీసీ ఆఫ్ ఆల్ ఇన్పుట్స్ షాల్ బి కన్సిడర్డ్ అండ్ నెట్ ఐటీసీ. సో సేమ్ అంతే, ఏం మారలేదు. టర్న్ ఓవర్ ఆఫ్ ఇన్వర్టెడ్ డ్యూటీ సప్లైలో ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నువ్వేం నేర్చుకున్నావు ఇందులో? నెట్ ఐటీసీ ఎలా కన్సిడర్ చేయాలని నేర్చుకున్నావు. టర్న్ ఓవర్ ఆఫ్ ఇన్వర్టెడ్ డ్యూటీ సప్లై ఏముందో? టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ ఫర్ విచ్ ట్యాక్స్ రేట్ ఆన్ సేల్స్ ఈజ్ లోవర్. అవుట్పుట్ ట్యాక్స్ లోవర్ ఉంది, ఇన్పుట్ ట్యాక్స్ ఎక్కువ ఉంది.
మొత్తం గూడ్స్ సర్వీసెస్ రెండు కలిపి తీసుకో. టర్న్ ఓవర్ ఆఫ్ ఇన్వర్టెడ్ డ్యూటీ సప్లై తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చూస్తావు, అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్. అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్ అంటే సేమ్ యాజ్ మనకి అందులో ఉన్నట్టే 89(4)లో. అంటే ఏం తీసుకోవాలి, గూడ్స్ తీసుకుంటావు, సర్వీసెస్ తీసుకుంటావు, ఎగ్జంప్టెడ్ గూడ్స్ తీసుకుంటావు, అలాగే ఎక్స్పోర్ట్ డ్యూటీ, మొత్తం అన్ని రకాల టర్న్ ఓవర్ తీసేసుకుంటాం అలా సింపుల్గా. ఏది ఇది ఇగ్నోర్ చేయొచ్చు అని ఏం లేదు. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ ట్యాక్స్ పేబుల్ అని ఇన్వర్టెడ్ డ్యూటీ సప్లై అన్నాడా చూడు. టర్న్ ఓవర్ ఆఫ్ ఇన్వర్టెడ్ డ్యూటీ సప్లైస్ అండ్ అప్లికబుల్ ట్యాక్స్ రేట్. పైన వచ్చిన ఈ టర్న్ ఓవర్ ఉంది కదా, దాన్ని ట్యాక్స్ రేట్తో మల్టిప్లై చేస్తూ వచ్చేస్తుంది. నెట్ ఐటీసీ సేమ్ ఇక్కడ ఉన్నది ఒకటే ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఐటీసీ అవైల్డ్ ఆన్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాం, ఇన్పుట్ సర్వీసెస్ కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, ఫార్ములా అంతా ఇంతే. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఐటీసీ అవైల్డ్ ఆన్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీస్ అంటే దానికి అడిషనల్గా ఐటీసీ ఆన్ ఇన్పుట్ సర్వీసెస్ కూడా కన్సిడర్ చేస్తాం. అంతే, ఫార్ములా అది బై హార్ట్ చేయాల్సిందే, అందులో ఏమి లేదురా. సో ఒకసారి మళ్ళీ ఫార్ములా రివైజ్ చేసుకో. ఏమి లేదు చూడు, ఫస్ట్ ఏం చేసుకోవాలి, నెట్ ఐటీసీ. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ చేస్తున్నాం కాబట్టి ఇన్వర్టెడ్ డ్యూటీ సప్లైస్ ఎంత ఉన్నది దాని టోటల్ టర్న్ ఓవర్ డివైడ్ బై అడ్జస్టెడ్ టర్న్ ఓవర్. ఈ అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్లో మొత్తం అంతా టర్న్ ఓవర్ తీసేసుకుంటాం. ఆ తర్వాత ఏం మైనస్ చేయాలి, ఈ సప్లై మీద ఏదైతే ట్యాక్స్ పే చేస్తామో అది మైనస్ చేస్తాం. నెట్ ఐటీసీ సేమ్ ఉంటుంది, కింద ఏం చేస్తాం, ఐటీసీ ఆన్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీస్. ఈ పైన నెట్ ఐటీసీలో ఏమి ఎక్స్క్లూడ్ చేయాలి, ఇన్పుట్స్ ఆన్ సర్వీసెస్ కూడా ఎక్స్క్లూడ్ చేయాలి. ఓకే, విత్ దిస్ నాలెడ్జ్ లెట్ us స్టార్ట్ విత్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ స్టడీ మెటీరియల్. స్టడీ మెటీరియల్ నుంచి ఇది క్వశ్చన్ నెంబర్ 7. మనకు స్టడీ మెటీరియల్ ఉన్న క్వశ్చన్ ఇది. ఓకేనా, సూపర్ ఇంజనీర్ వర్క్స్ ఆఫ్ ఎ రిజిస్టర్డ్ సప్లయర్ ఇన్ హర్యానా ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద సప్లై ఆఫ్ taxable goods within the state. Given below are the details of the turnover of applicable GST rates and of the final products manufactured by super engineers, as also the ITC availed on inputs used manufacturing of each of the final products GST rates applicable. ఏం చెప్తున్నాడు, వీడి దగ్గర 3 ప్రోడక్ట్స్ ఉన్నారా, వాడు టర్న్ ఓవర్ ఇచ్చాడు, అవుట్పుట్ జిఎస్టీ రేట్ ఇచ్చాడు, ఇన్పుట్ జిఎస్టీ రేట్ ఇచ్చాడు. ఓకేనా, వాడు మనల్ని ఏమడుగుతున్నాడు, డిటర్మైన్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ రీఫండ్ ఆఫ్ ది అన్యూటిలైజ్డ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ దట్ సూపర్ ఇంజనీరింగ్ వర్క్స్ ఈజ్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ అండర్ సెక్షన్ 54(3), provided that product B is notified as a product in respect of which no refund of unutilized ITC shall be allowed under the said section. సో మనకు ఒకసారి చూడు, రీఫండ్ ఎంత అవైలబుల్ చేసుకోవచ్చు మ్యాక్సిమం అన్నది క్వశ్చన్. ఇన్పుట్ మీద ఎంత ఉంది, 18%. అవుట్పుట్ మీద ఎంత ఉంది, తక్కువ ఉంది, 5%. అంటే ఏంటి, ఈ రెండు సిచ్యువేషన్స్ కూడా ఇవి ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ సిచ్యువేషన్స్. అయితే నువ్వు క్వశ్చన్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాడు, ఏమంటున్నాడు, ప్రోడక్ట్ బి మీదమా నో రీఫండ్ అనేది ఇవ్వము. కొన్ని నోటిఫైడ్ గూడ్స్ మీద ఎప్పుడైతే రీఫండ్ ఇవ్వని చెప్తారో వాటి మీద దే ఆర్ డిస్క్వాలిఫైడ్ టు క్లెయిమ్ రీఫండ్. సో బి మీద మనం ఈవెన్ దో ఐడిఎస్ ఉన్నా సరే, ఇన్పుట్ దాని పూర్తి పీరియడ్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అనేది ఎలిజిబుల్ కాదు. సో మనం ఇక్కడ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్లో ఎలిజిబుల్ ఎంత ఉంది, ఒకటే ఉంది ప్రోడక్ట్, దీని ఒక్కదానికే చూడాలి మనం. ఓకేనా, రైట్. సో లెట్ us స్టార్ట్ ద ఆన్సర్. ఆల్రెడీ సాల్వ్ చేసి మనకున్న ఫార్ములా ఏంటి, నెట్ ఐటీసీ ఇంటూ టర్న్ ఓవర్ ఆఫ్ ఇన్వర్టెడ్ డ్యూటీ సప్లై డివైడెడ్ బై అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్ మైనస్ tax payable on the inverted duty structure into net ITC divided by ITC on the inputs and input services. So let us solve one by one. Net ITC అంటే ఏం తీసుకోవాలి, మనం ఏం చెప్పాం, నెట్ ఐటీసీ తీసుకున్నప్పుడు ఇన్పుట్స్ మీద మాత్రమే తీసుకోవాలి. నార్మల్గా మనకి రూల్ 89(4)లో అయితే ఇన్పుట్ సర్వీసెస్ మీద తీసుకుంటాం, క్యాపిటల్ ఇన్పుట్స్ మీద తీసుకుంటాం, బట్ క్యాపిటల్ గుడ్స్ మీద తీసుకోం. బట్ ఇక్కడ ఏంటి, 89(5)లో ఇన్పుట్ సర్వీసెస్ మీద కూడా నువ్వు ఐటీసీ తీసుకోకూడదు. సో అక్కడ నువ్వు ఏం తీసుకోవాలి, ఓన్లీ ఇన్పుట్స్ మీద మాత్రమే తీసుకోవాలి. ఓకే, అది ఇన్పుట్స్ అంటే ఏంటి, గూడ్స్ మీద. సో ఇక్కడ నీకు ఇన్పుట్స్ ఎంత ఉన్నాయి, గూడ్స్ మీద ఐటీసీ 54,000. ఈ 54,000 తీసుకున్నా.
ఇక్కడ ఇంకోటి చూడు, ఇక్కడ ఇంకో గుడ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా తీసుకున్నాం. ఓకే, టోటల్ ఎంత వచ్చింది? 1,08,000. సో ఇక్కడ నీకు ఒక డౌట్ రావాలి, నువ్వు ప్రోడక్ట్ బిని నోటిఫై చేశాను అది తీసుకోకూడదు అన్నావు కదా, మరి ఇక్కడ ఎందుకు తీసుకున్నావు? నీ ఇక్కడ ఎక్కడ తీసుకుంటున్నా? నెట్ ఐటీసీలో తీసుకుంటున్నా. ఎక్కడ తీసుకోకూడదు? టర్న్ ఓవర్ ఆఫ్ ఇన్వర్టెడ్ డ్యూటీ సప్లైస్లో తీసుకోకూడదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏంటి? టర్న్ ఓవర్ ఆఫ్ ఇన్వర్టెడ్ డ్యూటీ సప్లై ఎంత ఉంది? ఎలిజిబుల్ 54,000 కాబట్టి ఇది ఒకటే తీసుకుంటా. సో సారీ, టర్న్ ఓవర్ కదా నేను చెప్పింది తీసుకోమని, ఇది 5 lakhs టర్న్ ఓవర్. ఓకే, డన్ డన్, రైట్. నెక్స్ట్ ఏంటి? సో మనకి ఇది అయిపోయాయి. నెక్స్ట్ అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్. అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్లో మొత్తం అన్ని టర్న్ ఓవర్లు తీసేసుకుంటాను నేను. 5 lakhs, 3,50,000, 1 lakh అన్నీ తీసుకుంటే ఎంత వచ్చింది? అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్ 5 lakhs, 3.5, 1 lakh, 9,50,000. సో ఇది కూడా నాకు రెడీ. సో వచ్చినాయి అక్కడికక్కడ ఫిల్ చేసుకొచ్చా. ఇక్కడ చూడు, నెట్ ఐటీసీ ఎంత వచ్చింది? 1,08,000 ఫిల్ చేసుకున్నా. టర్న్ ఓవర్ ఆఫ్ ఇన్వర్టెడ్ డ్యూటీ సప్లై ఎంత వచ్చింది? 5 lakhs రాసేసుకున్నా. అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్ ఎంత ఉంది? 9,50,000 వేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ట్యాక్స్ పేయబుల్ ఆన్ ద ఇన్వర్టెడ్ డ్యూటీ సప్లై. ఇన్వర్టెడ్ డ్యూటీ సప్లై మీద ట్యాక్స్ ఎంత పే చేయాలి? సో టోటల్ సప్లై ఎంత ఉంది ఇక్కడ? 5 lakhs. దాని మీద అవుట్పుట్ ట్యాక్స్ ఎంత పే చేస్తారా? 5% కదా. సో ఇంటూ 5% చేస్తే 25,000. సో ఐ గాట్ 25,000 ఇంటూ నెట్ ఐటీసీ. వాట్ ఈజ్ నెట్ ఐటీసీ? ఆల్రెడీ డిటర్మైన్ చేసా కదా, 1,08,000 అదే ఉంటుంది ఇక్కడ కూడా. డివైడ్ బై ఐటీసీ ఆన్ ద ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్. ఇన్పుట్ సర్వీస్ అన్నాడు కాబట్టి ఇవన్నీ తీసేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ క్యాపిటల్ గూడ్స్ లేవు కదా. సో అన్నీ కలిపితే ఎంత వచ్చింది? 54,000, 54,000, 10,000, 1,18,000. సాల్వ్ చేస్తే ఎంత వచ్చిందంటే 33,961. దట్ ఈస్ ద ఆన్సర్. మ్యాక్సిమం రీఫండ్, రైట్. Let us go with the next question. This is from study material, question number TYK question 6. ఓకే, ఇది ఎల్డిఆర్ పెట్టుకోవచ్చు. ఇందులో ఏమవుతుందంటే బోత్ రూల్ 89, 4, 5 రెండు కవర్ అయిపోయాయి. ఓకేనా, ఒకసారి చూద్దాం క్వశ్చన్. కైలేష్ అని కూడా ఉన్నాడండి, ఆ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ రెండు చేస్తున్నాడు. ఇట్ ఈస్ ఎంగేజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ trading of goods. The company is registered under GST of Karnataka. The company exports goods without payment of tax under the letter of undertaking in accordance with the provisions of 116(3)(a). వాడు మనల్ని ఏమడుగుతున్నాడు? డిటర్మైన్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ రీఫండ్ అడ్మిసిబుల్ టు కైలాష్. సో యాక్చువల్గా ఇది ఓల్డ్ క్వశ్చన్. దీనికి కొత్త అడ్జస్ట్మెంట్ ఏంటంటే ఇన్పుట్ సర్వీసెస్ 1,50,000 ఉంటుంది. అదొకటి యాడ్ చేసుకుంటే మనకి క్వశ్చన్ అప్డేట్ అయిపోయినట్టే, రైట్. సో లెట్ us సాల్వ్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్లో మనకు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలియాలి? ఇంపార్టెంట్ కొన్ని సీన్స్ ఉంటాయి. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్స్పోర్ట్ డ్యూటీ ఎవడన్నా పే చేస్తే దాని మీద నువ్వు రీఫండ్ క్లెయిమ్ చేయగలవా? లేదు కదా. సో కంప్యూటేషన్ ఆఫ్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ రీఫండ్ అని పెట్టుకొని లెట్ us స్టార్ట్ ద ఆన్సర్. ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్ ఏ ఎంత? 7 lakhs. దాని మీద ఎక్స్పోర్ట్ డ్యూటీ పే చేసేవరా, అది రీఫండ్ ఏం రాదు, నీళ్ళు. ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్ ఏ టు యూకే, అసెసిబుల్ వాల్యూ అండర్ కస్టమ్స్ ఇండియన్ రూపీస్. ఎక్స్పోర్ట్ డ్యూటీ ఈజ్ లెవిడ్ ఆన్ ప్రొడక్ట్ ఏ అట్ ద టైమ్ ఆఫ్ ఎక్స్పోర్ట్. సో ఫర్దర్ లైక్ ఇంక ఇదంతా సోది. నెక్స్ట్, ఇది డొమెస్టిక్ సప్లై ఆఫ్ ట్యాక్సబుల్ ప్రొడక్ట్ బి డ్యూరింగ్ ద పీరియడ్ ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. అవుట్పుట్ ట్యాక్స్ ఎంత పే చేస్తున్నావు? 5%. ఇన్పుట్స్ మీద ఎంత పే చేస్తావు? 18%. అంటే ఇదేంటి? అవుట్పుట్ ఈజ్ మోర్, ఇన్పుట్ ఈజ్ అవుట్పుట్ ఈజ్ లెస్, ఇన్పుట్ ఈజ్ మోర్. ఇదేంటి? ఇన్వర్టెడ్ డ్యూటీ సప్లై. సో దాని మీద మనం వర్కింగ్ నోట్ చేయాలి, పక్కన రాసుకో. నెక్స్ట్, సప్లై ఆఫ్ ప్రొడక్ట్ గూడ్స్ టు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్. ఐటీసీ హ్యాస్ బీన్ క్లెయిమ్డ్ బై ద రిసిపియంట్. ఇదేంటి? ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ టు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ అంటే ఏంటంటే డీమ్డ్ ఎక్స్పోర్ట్. డీమ్డ్ ఎక్స్పోర్ట్లో నీ రిసిపియంట్ ఐటీసీ క్లెయిమ్ చేయకూడదు, బట్ ఇది ఏం చేశాడు? క్లెయిమ్ చేశాడు కాబట్టి దిస్ ఈజ్ ఇన్ఎలిజిబుల్. సో దీని మీద కూడా మనం ఐటీసీ ఏమి ఇవ్వం, 0. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్, ఎక్స్పోర్ట్ ఆఫ్ ఎగ్జామ్డ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్. వాల్యూ ఆఫ్ గూడ్స్ లైక్ డొమెస్టికల్లీ సప్లైడ్ బై ద సిమిలర్ ప్లేస్డ్. సో
ఈ ఎగ్జామ్టెడ్ సప్లైస్ రా, అది నువ్వేం చేసావు, ఎక్స్పోర్ట్ చేసావు అంటే ఏమయ్యాయి, జీరో రేటెడ్ సప్లైస్ అయ్యాయి. జీరో రేటెడ్ సప్లైస్ మీద మనం రీఫండ్ క్లెయిమ్ చేయొచ్చు కదా, చేయొచ్చు. అది నోట్స్ 2. ఓకే, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోట్స్ 1 ఏంటి, ఇన్వర్టెడ్ డ్యూటీ సప్లైస్ని మనం హ్యాండిల్ చేయాలి. రైట్ రైట్ రైట్. ఇన్వర్టెడ్ డ్యూటీ సప్లై ఫార్ములా నెట్ ఐటీసీ ఇంటూ టర్న్ ఓవర్ ఆఫ్ ఇన్వర్టెడ్ డ్యూటీ సప్లై డివైడ్ బై అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్ మైనస్ ఈ ఏదైతే ఇన్వర్టెడ్ డ్యూటీ సప్లై మీద ట్యాక్స్ కట్టామో అది మైనస్ చేసేయాలి. అండ్ నెట్ ఐటీసీ డివైడ్ బై ఐటీసీ ఆన్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్. ఈ ఇన్వర్టెడ్ డ్యూటీ సప్లైలో నెట్ ఐటీసీ అంటే ఏమొస్తుంది, ఓన్లీ ఇన్పుట్ ఇన్పుట్ రిలేటెడ్ టు గుడ్స్, సర్వీసెస్ తీసుకోకూడదు, క్యాపిటల్ గుడ్స్ తీసుకోకూడదు. చూడు ఇక్కడ ఈ ఒక్క పాయింట్ చూడాలి మనం. ఓకే, నెట్ ఐటీసీ ఎంత ఉంది మన దగ్గర, నెట్ ఐటీసీ ఎంత, నెట్ ఐటీసీ అంటే ఏంటి, ఇన్పుట్స్ ఆన్ గూడ్స్, వీ షుడ్ నాట్ టేక్ ఇన్పుట్స్ ఆన్ సర్వీసెస్. సో ఇన్పుట్స్ ఎంత ఉన్నాయి చూడు, 3,50,000 ఐటీసీ, 3,50,000. నెక్స్ట్ టర్న్ ఓవర్ ఆఫ్ ఇన్పుట్ డ్యూటీ సప్లై. సి ఇన్పుట్ డ్యూటీ సప్లై అంటే ఇన్వర్టెడ్ డ్యూటీ సప్లై టర్న్ ఓవర్ ఎంత ఉంది ఇక్కడ, 10 lakhs. సో 10 lakhs. సో దాని మీద ట్యాక్స్ ఎంత ఉంటుంది, ట్యాక్స్ ఆన్ ఇన్వర్టెడ్ డ్యూటీ సప్లై అంటే చూడు ఇక్కడ ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్, అవుట్పుట్ ట్యాక్స్ మీద 5%. సో 10 lakhs ఇంటూ 5% 50,000. సో నెట్ ఐటీసీ వచ్చింది రాసుకున్న, టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ ఇన్వర్టెడ్ డ్యూటీ సప్లై 10 lakhs, ట్యాక్స్ ఆన్ ఐటీసీ సారీ ఐడిఎస్ ఇన్వర్టెడ్ డ్యూటీ సప్లై 50,000. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్ చూడరా, అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్ అంటూ ఉన్న అన్ని టర్న్ ఓవర్స్ మొత్తం కలుపుతాం. ఓకే, అన్నీ కలిపేటప్పుడు డీమ్డ్ ఏమంటుంది దాన్ని, జీరో రేటెడ్ సప్లైస్ చేసినప్పుడు డొమెస్టికల్లీ ఏమన్నా దానికంటూ వాల్యూ ఉంటే దాన్ని 1.5 times మల్టిప్లై చేస్తాం కదా, అది ఒకటి చూడాలి. చూడు ఇక్కడ 7 lakhs, 10 lakhs, 50,000 తీసుకున్న అన్నీ తీసుకోండి. 7 lakhs, 10 lakhs, 5 lakhs. నెక్స్ట్ 6 lakhs తీసుకునే ముందు ఇక్కడ ఒక చిన్న వర్కింగ్ చేసుకోవాలి. 5 lakhs కదా టోటల్, 5 lakhs ఇంటూ 1.5 చేస్తే 7.5. ఓకే, 7.5 ఆర్ 6 lakhs ఇచ్చింది యాక్చువల్, విచ్ ఎవర్ ఈజ్ లోవర్, 6 lakhs. సో 6 lakhs తీసుకున్నా, ఇదంతా టోటల్ చేస్తే 28 lakhs. నెక్స్ట్ ఏం చేసాను, నెట్ ఐటీసీ ఆల్రెడీ 3.5 lakhs ఉంది కదా, ఇదే. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఐటీసీ ఆన్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్. ఇన్పుట్స్ ఎంత 3,50,000, ఇన్పుట్ సర్వీసెస్ ఎంత 1,50,000. ఈ రెండు కలిపితే ఎంత, ఇన్పుట్స్ 3.5, 1.5, 5 lakhs. సాల్వ్ చేస్తే 90,000 ఆన్సర్. సో ఫస్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఎక్స్పోర్ట్ ఆఫ్ ఎగ్జామ్డ్ సప్లైస్ అంటే ఏంటి, జీరో రేటెడ్ సప్లైస్. జీరో రేటెడ్ సప్లైస్ మీద మనకున్న ఫార్ములేట్ టర్న్ ఓవర్ ఆఫ్ గూడ్స్ ప్లస్ టర్న్ ఓవర్ ఆఫ్ సర్వీసెస్ డివైడ్ బై అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ ఇంటూ నెట్ ఐటీసీ. టర్న్ ఓవర్ జీరో రేటెడ్ సప్లైస్ ఎక్కడ పెట్టుకున్నాం, ఇది కదా లాస్ట్ పాయింట్. ఇక్కడ ఏంటి, ఓన్లీ గూడ్స్ రిలేటెడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంత తీసుకుంటాం, టర్న్ ఓవర్ ఆఫ్ గూడ్స్లో మనం ఆల్రెడీ చేసాం కదా, ఇది పాయింట్. 5 lakhs ఇంటూ 1.5 చేస్తే 7.5, ఆల్రెడీ ఇచ్చింది 6 lakhs, ఇచ్ ఎవర్ ఇస్ లోవర్ అంటే ఎంత వస్తుంది, 6 lakhs. 6 lakhs. సో we got this 6 lakhs. నెక్స్ట్ ఏంటి, టర్న్ ఓవర్ ఆఫ్ సర్వీసెస్ ఏం లేక 0. నెక్స్ట్ అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ అంటే మొత్తాన్ని తీసేసుకుంటాం, మొత్తాన్ని తీసుకున్నప్పుడు సేమ్ పైన ఏదైతే ఉందో అదే అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ అవుతుంది. నెక్స్ట్ నెట్ ఐటీసీ, ఇదేంటి రూల్ 89(4). నెట్ ఐటీసీలో ఇన్పుట్ సర్వీసెస్ రెండు తీసుకుంటాం, క్యాపిటల్ గుడ్స్ ఒకటే తీసుకోం. సో ఇక్కడ ఏం చేసుకుంటాం, ఇన్పుట్ సర్వీస్ 1,50,000, ఇన్పుట్స్ ఏమో 3,50,000. సో రెండు కలిపితే 5 lakhs. సో సాల్వ్ చేస్తే 1,71,004 సో 7143 రెండు కలిపితే మ్యాక్సిమం ఐటీసీ ఎంత అంటే 1,97,143. అదనమాట ఆన్సర్. అన్నీ అయిపోయి చిన్న పాయింట్ ఉంది, ఒకసారి చదివేసుకుని వెళ్ళిపోదాం నెక్స్ట్ పాయింట్కి. నెక్స్ట్ చూడు, refund of accumulated ITC on goods taken outside India for exhibition or sale on approval basis. Goods taken outside India for exhibition or sale on approval basis is not a supply. First of all, as a supply కాదు, బట్ within 6 months లో బ్రాడ్ బ్యాక్ టు ఇండియా అయితే నాట్ ఏ సప్లై, నో యాక్షన్ ఇస్ రిక్వైర్డ్. ఒకవేళ సేల్ చేస్తే ఇష్యూ ట్యాక్స్ ఇన్వాయిసెస్ ట్రీటెడ్ as జీరో రేటెడ్ సప్లైస్. అంతే కదా, ఎక్స్పోర్ట్ చేసావు వేరే కంట్రీకి, సో జీరో రేటెడ్ సప్లైస్ అవుతుంది. నైదర్
బ్రాడ్ టు నార్ సోల్డ్. సో అది డీమ్డ్ సేల్ కింద తీసుకుంటాం. ఇష్యూ ట్యాక్స్ ఇన్వాయిసెస్ ట్రీటెడ్ as జీరో రేట్ సప్లై. సో జీరో రేట్ సప్లై కెన్ బి మేడ్ ఓన్లీ ఆన్ బాండ్ ఆర్ ఎలివిటీ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. సో రీఫండ్ ఆఫ్ ఐటీసీ కెన్ బి టేకెన్ యాజ్ పర్ రూల్ 89(4) ఈవెన్ వితౌట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ బాండ్ ఆఫ్ ఆర్ ఎలివిటీ. సో వాటి మీద నువ్వు ఏం రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అంతేనా? అంతేరా. ఇక్కడితో మనకి ఈ చాప్టర్ అయిపోయింది. ఓకే. సో డూ వీ మిస్డ్ ఎనీథింగ్? నో. డన్.